బ్రిడ్జ్ వచ్చిందనుకో, బ్రిడ్జ్ దగ్గర ఏమో ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు గానీ, మా సైడ్ అయితే ఉమ్, కరెక్ట్‌గా బ్రిడ్జ్ దగ్గరికెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్‌లుంటాయి కదా! కింద నుంచి కార్‌లెళ్తా ఉంటాయి బస్సులోని. ఉమ్, కరెక్ట్‌గా ఆ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ వస్తుందనంగా ఈ ఎదవలు ప్రతి ఒక్కడు అందులో దూరతాడు ఆ టాయిలెట్‌లోని. ఆహా వచ్చే ఇంకా స్టేషన్ వస్తాగానే అందరూ ఆ! కరెక్ట్‌గా అదేమవుద్ది కింద ఎవడో ఒకడి మీద పడద్ది. ఆ టాయిలెట్ గాని, ఆహ్, ఇది గాని బంగారం. అందుకే చాలా మంది ట్రైనొత్తుంటే ఆపేత్తారు అక్కడ బండ్లు మీద పడద్దని. ఆహా. ట్రైన్ చూసారంటే ఇంకా అసలు బ్రిడ్జ్ మీదకి రావట్లేదు. బ్రిడ్జ్ కిందకి రారు ట్రైనొస్తుందంటే. అక్కడ చెక్ పోస్ట్ ఏమైనా పెట్టరే? చెక్ చెక్ పోస్ట్ కాదు ఏమీ కాదు. ఇంకా ట్రైన్ వెళ్తుందంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆ కింద వెళ్ళి రూట్‌లోని ఎవరు కూడా ఎళ్ళరు ఇంకా బ్రిడ్జ్ కిందకి. ఎందుకంటే పడతాయి పైనుంచి. ఆ! మరి ఆ ఇంజినీర్లు మరి ఎందుకు అంటే వర్షం నీరు నిలవ ఉండకుండా బొక్కలు పెడతారు. పట్టాల మధ్యలో కిందకి పోయేలాగా నీళ్లు. అదేమన్నా వీళ్ళు ఇలా ఆ! అప్పటికి చెప్తారు రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుంది ఎవరు ఎళ్ళకండి. కంపు చేయకండి అని. ఈ నా కొడుకులు వినరు. స్టేషన్ వచ్చిన తర్వాత స్టేషన్‌లో కూడా ఎళ్తారు. ఆ ట్రైన్ ఆగిన తర్వాత కూడా. అలా. ఇంకా స్టేషన్ అక్కడ స్టేషన్‌లో కూడా కంపే. స్టేషన్ కూడా వాళ్ళు ఆ! పాపం ఆళ్ళు మాత్రం ఏం చేత్తారులే బాగా తిని అంటే తిని అంటే నీళ్ళు ఇంకా వాళ్ళ పని అయిపోయింది వదిలేసిన తర్వాత నీళ్లు కూడా పోయారు కనీసం. నీళ్ళు అబ్బే! ఎందుకు నీళ్ళు పోయడం? నీళ్ళు వేస్టు. పోసిందే నీళ్లుగా. ఇంకా ఆళ్ళదే. ఈ ఇలాంటివి ఉంటాయని నేను అందు గురించే జర్నీలు ప్రయాణాలు చేసేటప్పుడు రాత్రి తినను. ఏమి తినను, ఎక్కువ తాగను. నేను సమాజం కోసం బతికే ఎదవని. నా కోసం ఎవరు బతకరు.